టైం అయ్యేదాకా మా అమ్మ మీద పాటలు పాడాలి. కోడల్లా పాటేసుకోండి. 1 2 3 ఆపండి. మీరు వద్దు, మీ పాటలు వద్దు. పదండి, బస్ ఎక్కండి. అమ్మా అమ్మా, పిచ్చి పాటలు పాడుతున్నారమ్మా, వెదవ పాటలు. మరి నాతో పెట్టుకుంటావా ఎదవ సచ్చినోడా? కోడల్లా ఇలాగెత్తండి. రారా, ఎంతసేపు? వస్తున్నా సార్. ముసలే అంటే గది కూడా తెలియదా? గదే ఏ గదే? ముందు లేచి నీ సీట్లో కూర్చో. ఆ సీట్లో ఎందుకు కూర్చోవాలే? సింహం సార్ ఈ సీట్లో కూర్చోమన్నాడు. సార్ ఏంటమ్మా ఈ గరిటెల దాన్ని గాడెందుకు కూర్చోబెట్టినావు సార్? ఓలమ్మోలమ్మోలమ్మో, ఎంత మాట అనేసావు? 4 గరిటెలు దాన్నా? ఇదిగో ఇదిగో వంటలు. పాపకి తెలియదులే, వదిలే. వాళ్ళు వంట వాళ్ళమ్మా, క్యాంపులో మనకు ఒంటి పెట్టడానికి వచ్చారు. కాస్త అడ్జస్ట్ చేసుకో. నాకు అదంతా తెలియదు సార్. నేను ఆ కిటికాన్నే కూర్చోవాలి. అయితే ఆ కిటికీ పీకి నువ్వు పక్కన పెట్టుకో, నాన్న మాత్రం కదలను. రాకుండా జుట్టు పట్టుకొని లాగుతాను ఈ తల్లి. ఏంటేంటేంటి కూరగాయటంత లేవు, నువ్వు నన్ను నాగుతావా? ఏది నాగవే నాగవే నాగవే, ఏది లాగు అనడానికి రాదు, నువ్వు నాతోనే కొట్లాడతావే. ఇగో మర్యాదగా చెప్తున్నా, చక్క గీడికొచ్చి కూర్చుంటే మంచిగుంటది. లేదంటే లేదంటే నేనెందుకు చేస్తానే? నిన్ను ఆడ నుంచి గీడికి మారుస్తా. చేటేటేటేటి నన్ను ఆడదానిగా మారుతావా? నానిప్పుడు ఆడదాన్నేగా గుంతా. గుంతేందే గుంత? నాతో మజాకులాడుతున్నావా? సంపుత బిడ్డ. ఏంటి నా బిడ్డని చంపుతావా? ఇదిగో సింహం సారు, చూసినావా ఈ గుంట నా బిడ్డని చంపుతాదంట. ఇదిగో మీ గొడవ ఆపి సైలెంట్ గా కూర్చోండి, లేకపోతే ఇద్దరిని బస్సు నుంచి దింపేస్తాను. కూర్చో. అబ్బబ్బబ్బా, చూసినావా నిన్ను అలాగైనా ఈ సీట్లో కూర్చోబెట్టినాను. నేను దలుచుకుంటే 5 నిమిషాల్లో ఈ సీట్లో కూర్చోబెడతా నీ తల్లి. నా తల్లిని కాదు, నన్ను కూర్చోబెట్టు. చూస్తావా? సోత్తా నీ చేతిని ఇలా పిడికలు బిగించి 3 సార్లు ఇలా ముందుకి వెనక్కి ఊపు. ఊపితే 2 సార్లు ఊపు. 3ఓసారి నీకే అర్థమైతది. సరే నన్ను రెడీ. ఊపు నీ తల్లి. ఒకటోసారి, 2ఓసారి, 3ఓసారి. చంపేసావు కదే తింగరదానా. నానేటన్నాను సారు, ఇదిగో ఇలా. సార్ సార్ ఇంకేం లేస్తాడు, ఓ గంట రెస్ట్. ఇదిగో వంటలో అటుపక్క కూర్చోపో. చూసినవా నీ సీట్ ఎట్లా మారుస్తున్నాను? నేను మారను. నేను మారాలంటే నాకు 50 రూపాయలు కావాలి. 50 రూపాయలా? ఇదేంది డబ్బులు అడుగుతుంది? ఇదేదో గీత నాయనమ్మ లెక్కుందే. ఏంది ఒకలాగా సొత్తన్నావు? 50 ఇస్తావా? అక్కడే కూకుంటావా?
ఇట్రా జరగ జరగ సీటు పోతే పోయింది 50 రూపాయలు లాభం. నా కాడ 50 వసూలు చేస్తావే, నీ కాడ ఇంతకింత వసూలు చేయకపోతే నా పేరు శ్వేతనే కాదు. కాన్సంట్రేట్ మై డియర్ స్టూడెంట్స్. ఇందాక నేను చేసిన శారీరక మానసిక పరీక్షలో శ్వేత గీత గెలిచారు కాబట్టి వాళ్ళిద్దరిని టీమ్ లీడర్స్ గా నియమిస్తున్నాను. ఇక నుంచి మీరందరూ మీ టీమ్ లీడర్స్ మాట మాత్రమే వినాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి. ఓకే? కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా 3 తప్పులు చేస్తే వీళ్ళని లీడర్స్ గా తీసేసి వేరే వాళ్ళని ఆ ప్లేస్ లో సెలెక్ట్ చేస్తారన్నమాట. మూడు తప్పులు చేస్తే నిజంగా తీసేస్తారా సార్? 100% తీసేస్తా. వాళ్ళు 3 తప్పులు చేసిన మరుక్షణం వాళ్ళ స్థానంలో మరొకరుంటారు. సో మీరందరూ క్రమశిక్షణగా ఉండండి. ఎవరు క్రమశిక్షణ తప్పుతారో వారు నేనిచ్చే పనిష్మెంట్ కి గురవుతారు. అండర్స్టాండ్? వెరీ గుడ్. తప్పులు చేసి తీసి పన్నుతారు. మనం ఎందుకు తప్పు చేస్తాం? ప్రాణం పోయినా చెయ్యం. నాకు తప్పంటేనే తెలియదు కదక్క, ఇక నేను తప్పేలా చేస్తాను. నువ్వు చెయ్యవే, నీ చేతనే నేను చేయిస్తా. పనిష్మెంట్ ఇప్పిస్తా, నీ ప్లేస్లోకి నేను వస్తా. అమ్మా అమ్మా, అమ్మ అమ్మని గట్టిగా అనకే, నేను నీ తల్లినని అందరికీ తెలిసిపోతుంది. వంట వాళ్ళ వేషం వేసిన విషయం దీనికి చెప్పడం మనదే బుద్ధి తక్కువ. సర్లే ఉండవే. ఏ పండు, ఏంటి నీ బాధ? విన్నావు కదా, వాళ్ళు 3 తప్పులు చేస్తే టీం లీడర్ గా తీసేసి వేరే వాళ్ళని టీం లీడర్ చేస్తారంట. పెట్టుకోనివే. అయ్యో, నన్ను చెయ్యొచ్చు కదమ్మా. నీ తెలివికి నిన్ను తీసుకెళ్ళడమే ఎక్కువ, ఇంకా లీడర్ ఎలా చేస్తారే? ఎచ్చి నోర్మై, చంపుతా. నా బిడ్డకేం తక్కువే. ఇదిగో, నువ్వేం బాధపడకు పండు. ఇదిగో, వాళ్ళిద్దరితో తప్పులు చేయిస్తా, నిన్ను లీడర్ని చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. కుచు 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 కుచు. చిచ్చి, కోత కొడక ఏంటి? సింహ. పనిష్మెంట్ పద్మనాభ సింహ. పిలవాలనుకుంటే సింహ అని పిలువు, లేదంటే పద్మనాభ అని పిలువు. అంతేగాని కోతి కొడక, కొండముంచి కొడక అన్నావో బస్సులో తోసేతని. నానేటన్నాను, మీ అమ్మ కోతి కాబట్టి కోతి కొడక అన్నాను. సరే గాని తాగడానికి కూలీ డ్రింక్ ఏదన్నా ఇవ్వు. కూలీ డ్రింకు, పాలేరు డ్రింకు అవన్నీ ఉండవమ్మా ఇక్కడ. సార్, అది కూల్ డ్రింక్ అయ్యి ఉంటుంది సార్. కూల్ డ్రింకా? లేదు, ఓన్లీ వాటర్. వాళ్ళమ్మ అదైనా ఇవ్వచ్చు కదేటి, తగ్గలేక చచ్చిపోతున్నాను. సరే ఉండు, ఇప్పుడే ఇస్తాను. ఏ టీమ్ లీడర్స్ శ్వేత గీత, కమ్ హియర్. వస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి సారు. అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ మాత్రమే ఇవ్వండి. అలాగే సార్. అందరూ వాటితోనే సర్దుకోవాల్సిమా. నీటిని వృధా చేయకూడదు అలా అని అందరికి చెప్పండి. అర్థమైందా? గో. అర్థమైంది సార్. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి. అంతేకాదు,
వెళ్ళే చోట బాటిల్స్ కూడా దొరకవు కాబట్టి ఖాళీ బాటిల్స్ కూడా జాగ్రత్తగా దాచుకోండి సరేనా వెళ్ళండి వెళ్ళండి ఆ, గో. గీత పొదుపుగా తాగడం అంటే ఎలాగో తెలుసా? ఎలా అక్క? ఇటివ్వు నేను చూపిస్తా. మ్మ్. ఇలా ఇలా తాగాలన్నమాట. అయ్యో అక్క, నా నీళ్ళని నువ్వే తాగేశావు. నేనెక్కడ తాగానే? పొదుపుగా ఎలా తాగాలో నీకు చూపించాను. చల్లే తల్లి. పాపం దాన్ని నీళ్ళని తాగితే గదిట్లో తాగుతుంది. ఏయ్, నీ నీళ్ళు నువ్వు తాగకుండా గొంత నీళ్ళు ఎందుకు తాగుతున్నా? అదేం తప్పు చేసినది? పొదుపుగా ఎలా తాగాలా అని అడిగితే ఇలా తాగాలా అని చూపించినది అంతేగా, అందులో తప్పే ఉన్నది. సార్, ఆ, గీత నీళ్ళని పండు తాగేసింది సార్. ఇంకో బాటిల్ ఇవ్వండి సార్. నో రూల్ అంటే రూలే. నేను ముందే చెప్పానుగా క్యాంపుకి చేరే వరకు ఒక్క బాటిల్ మాత్రమే ఇస్తానని. కింద పడి దొర్లినా ఇంకో బాటిల్ మాత్రం ఇవ్వను. అంతేనా? అంతే. నువ్వెట్లేవో నేను చూస్తా. ఏ గీత, నా బాటిల్ నువ్వు తీసుకోవే. వద్దులే శ్వేత, నేను తాగితే నీకు సరిపోవు. నేను ఇంకో బాటిల్ ఇప్పించుకుంటా కానీ నువ్వు తాగు. ఆ, ఎలా ఇప్పించుకుంటావా? ఇప్పుడే చెప్పినాడు కదా ఇంకో బాటిల్ ఇవ్వనని. ఆ, ఇప్పించుకుంటా. నీకేమైనా ప్రాబ్లమా? ఆ, ఇప్పించుకోలేవు. ఏంది పందమా? ఓలమ్మో, నాతోనే పందివా? నా రెడీ. నేను రెడీ. ఇగో, నేను ఓడిపోతే డబ్బులు ఇస్తా. నువ్వు ఓడిపోతే నీ వాటర్ బాటిల్ ఇయ్యాలే. ఆ? ఆ? ఇదిగో గీత, తీసుకో. థ్యాంక్ యూ. తాగు తాగు. నీ దగ్గర పెన్నిస్ ఉందా? ఆ, ఉంది. సరే ఇట్లీ. ఆ, తీసా. అయితే పైకి పెట్టు. ఇగో పిన్నీసు. సింహం సార్, ఏంటి ఇదేంటే బాటిల్ అలా కారిపోతుంది? ఈ వంట ముసల్ది బొక్క పెట్టింది సార్. ఓలమ్మో, నాదేదో పక్క పెట్టానే. ఇగో, ఈ పెన్నిస్ తో. ఓసి నీ తెలివి తగలయ్యా, అడ్డంగా ఇరికిచ్చావు కదే. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? చిన్న పిల్ల బాటిల్ కి చిల్లు పెట్టడానికి బుద్ధి లేదు. ఇలాంటి పిల్ల పనులు చేసావంటే మిగతా పిల్లలతో కొట్టించేస్తాను. జాగ్రత్త. బాధపడకమ్మా, ఇంకో బాటిల్ తీసుకో. పో. గట్లనే. అమ్మడి అమ్మాయి, ఇప్పుడు ఇది నా బాటలు కూడా కొట్టేస్తుంది. ఇప్పుడు నేనేం తాగలరా దేవుడోయ్. ఆ, జాగ్రత్తగా వాడుకోవాలి. సరే సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూసినవా ముసలి? మీరు గ్రేట్ సార్. తెచ్చుకున్న ఇంకో బాటిల్. ఆ బాటిల్ ఎక్కడి? ఏ ముస్లి బాటిల్ ఇయ్యి. పందెలు ఓడిపోయినావు కదా. ఏందే గుడ్లు గోళ్ళ లెక్క తిప్పుతున్నావు? పందెలు ఓడిపోయినావు కదా. ఈ బాటిల్ అమ్మ శాతకుంత బుద్ధి తక్కువ కట్టాను. ఓ దోశ నీళ్ళమ్మా. దోసడి 50. దోశడి 50 ఏంటి? మరి సీట్ మారమంటే 50 తీసుకున్నావు కదా. సరే, 100 తీసుకుని 2 దోశలు పొయ్యి.
ఓలమ్మో ఓలమ్మో ఇదేంటి గుంత ఇంటి ముందు కల్లేప చల్లినట్టు చల్లా దోశల నిండా పొయ్యి హలో, దోశలంటే నీ దోశలు కాదు, నా దోశలి. తాగా. అమ్మో! దీంతో పెట్టుకున్నందుకు బాగా బుద్ధి వచ్చింది కర్మ. Yes! అమ్మయ్యా, అందరూ పడుకున్నారు. నగలు కుట్టేయడానికి ఇదే మంచి సమయం. చైతి, చక్కగా ఉన్నానా? కలవరించిందా? చూసిందేమోని భయపడి చచ్చాను. సంపుత బిడ్డ సైది. ఏయ్ శ్వేత, శ్వేత, ఏంది? ఏటి దళగరుస్తున్నావేటి? ఓ! కలలా ఓ దొంగది నా బ్యాగ్ మీద చేయబెట్టడానికి తీసుకొచ్చింది. గందుకే అరిచిన. నువ్వు గిట్ట చేయబెట్టినవా? సీ నాన్నెందుకు కడతాను? బాబు బంగారాజు, బంగారాజా లేచి ఆ సమోసాలు పిల్లలందరికీ. నేనేమైనా సమోసాలు అమ్ముకునే వాళ్ళు అనుకున్నారా? అయినా కాళ్ళతో ఎవడో ఎలా కుదురుతుంది సార్? మంచిది కాదు. ఆ వంట వాళ్ళకి చెప్పండి. సరే గొడవ చేయకు. బాబా వంటల బ్యాచ్, అక్కడ సమోసాలు ఉన్నాయి, తీసుకొని తలో 2 ఇచ్చుకుంటా వెళ్ళండి. తీసుకెళ్ళండి. బంగారాజా సమోసాలు వాళ్ళు ఇస్తారులే. సమోసాలు, నా సమోసాలు ఇవి. అక్క, నా సమోసాలు ఏవక్క? నాకేం తెలిసే, ఎక్కడ పెట్టావు? ఇక్కడే పెట్టానక్క. అయితే ఆ పండుగ కొట్టేసి ఉంటది చూడు. బంగారాజా నువ్వు నోరు మీవే. ఆ గుంట తీయడం నువ్వు సీసినావేందే? ఏ పండు, నువ్వే తీసుంటావు. చాలే, దాని సమోసాలు పోతే నాకేం సంబంధం? ఎక్కడ పాడేసుకుందో ఏమో, వెతుక్కోమనండి. అందరూ చేతులెత్తండి, నిలబడండి. ఏయ్ సీత, నువ్వందరి చేతులు సీట్లు అన్ని చెక్ చేయి. ఇక్కడి నుంచి దా, గట్లనే సార్. వెళ్ళు. ఏమైంది? దొంగలెవరు దొరికినారా? దొరికితే కొట్టొచ్చేది కదా, దొరకలేదు కాబట్టి తిరిగి వచ్చినది. అయినా నా మానవరాలు సమోసాలు. మనవరాలా మనవరాలా ఆ,
అంటే నా మనవరాలు లాంటిది అన్నాను. సరే సర్లే, అది ఎక్కడ పడేసుకుని ఉంటది. అందరూ కూర్చొని తినండి. ఆ. ఆ. అయ్యో పాపం, నా బంగారు తల్లి. ఇదిగో గొంత, ఇది తిను గొంత. ఆకలితో అల్లాడిపోతున్నా. నా సమోసా నువ్వు తిను. నేను ఇస్తలే ముసలి. నువ్వు తినకుంటే మళ్ళీ నీకు నీరసం వస్తుంది. ఇగో గీత, ఇవి నువ్వు తీసుకో. నాకొద్దు, నాకిస్తే నువ్వు పస్తు పడుకోవాలి. నువ్వే తిను శ్వేత. ఇప్పుడేంది, నీకిస్తే నాకు తిన్నీకుండవనా? అవును. సరే, నీ కోసమైనా ఇంకో 2 సమోసాలు తెప్పిస్తా.